హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను, మా ఫ్యామిలీ కూడా చాలా బాగుంది. ఇవాళ ఏం చేయబోతున్నానంటే గులాబ్ జామ్, అది కూడా చక్కెరతో కాదండోయ్, బెల్లంతో. ఎందుకంటే పిల్లలకి హెల్దీ కదా బెల్లం. ఇవాళ అయితే మా ఇంటికి రిలేటివ్స్ వచ్చిండు, వీకెండ్స్, మరేం చేద్దాం అనిపిస్తే ఒక ఎంటీఆర్ వారి గులాబ్ జామ్ ప్యాకెట్ తీసుకొని గులాబ్ జామ్ చేశాను. మొదటగా ఏం చేయాలండి, గులాబ్ జామ్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసేసుకొని కొంచెం మంచిగా కలిపేసుకోవాలి. సాల్ట్ పూర్తిగా కలిపే వరకు అలా కలుపుతూనే ఉండాలి. తర్వాత ఏం చేయాలండి, కొంచెం మిల్క్ యాడ్ చేసుకోవాలి. మిల్క్ యాడ్ చేసుకొని వాటిని ముద్ద లేకుండా మంచిగా మెత్తగా కలుపుకునే ఉండాలి. అలా కలుపుతూ ఉండాలి. కలిపిన తర్వాత మనకి కలుపుతూ ఉండండి. అలా కలిపినప్పుడు మంచిగా మెత్తగా అయిపోతుంది. మనం ఎంత మంచిగా కలిపితే అంత మంచిగా వస్తుందండి గులాబ్ జామ్. సో చూసారు కదండి మీరు, ఇందులో ఇలా కలుపుతూ ఉండండి. ఇలా ఎంత మంచిగా మెత్తగా కలిపితే అంత మంచిగా వస్తాయండి మనకి మెత్తగా. మీరు చూసే వాళ్ళందరూ లైక్ చేయండి తప్పకుండా, ఎందుకంటే ఇది నార్మల్ గులాబ్ జామ్ కాదండి, బెల్లంతో చేసే గులాబ్ జామ్. ఇలా పిండి కలిపేసుకొని పక్కకు పెట్టుకోవాలండి. తర్వాత కొంచెం నానిపోతుంది. నానితే ఏమవుతుందంటే మనకి గులాబ్ జామ్ మంచిగా వస్తుందండి మెత్తగా. ఇలా చిన్న చిన్న ముద్దల్లాగా కలిపేసుకోండి. ఇలా రౌండ్స్ కొంచెం చేతికి నెయ్యి యాడ్ చేసుకొని ఇట్లా చిన్న ముద్దలు చేసుకొని పక్కకు పెట్టేసుకోండి. పిండి మాత్రం మంచిగా కలుపుకోవాలండి. కలుపుకోకపోతే మాత్రం అవి బాగా రావండి, పగిలిపోతూ ఉంటాయి మనం ఆయిల్లో బాయిల్ చేసినప్పుడు. సో మీరు పిండి మాత్రం జాగ్రత్తగా కలుపుకోవాలండి. చూస్తున్నారు కదండి, ఈ వీడియోలో చూసినట్టు ఇలా ముద్దలు చేసుకోవాలండి. అవునండి, మీలో ఎంతమంది చేసుకుంటున్నారు ఇంట్లో సమ్మర్ వీకెండ్స్లో ఏమేమి స్వీట్స్ చేస్తున్నారో మాకు కూడా కొంచెం కామెంట్ చేయండి. వెరైటీ ఐటమ్స్ ఉంటే మేము కూడా ట్రై చేస్తాం ఇంట్లో. అందరు చూస్తున్నారు కానీ ఎవరు మాత్రం లైక్ చేయట్లేదు, కామెంట్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. అక్కడికేదో మాకు ఏవో డబ్బులు వచ్చేస్తాయని వాళ్ళు ఎవరు చేయరండి. దయచేసి చేయండి, మీ సపోర్ట్ మాకు చాలా అవసరం అండి. నెక్స్ట్ మనం కలిపేసుకున్న తర్వాత మనం చేసేది బెల్లంతో కదండి గులాబ్ జామ్. ఇలా బెల్లం తీసేసుకొని బెల్లంలో కొంచెం లైట్గా అది కరిగేంత వరకు వాటర్ తీసుకొని, ఒక పావు వంతు వాటర్ తీసుకొని స్టవ్ పైన పెట్టేసుకొని అలా వేడి చేయండి. వేడి చేస్తూ ఉంటే ఏమవుతుందంటే మనకి బెల్లం కరిగిపోవడం స్టార్ట్ అయిపోతుంది. అలా బెల్లం కరుగుతూ ఉన్నంతసేపు మనం ఏం చేద్దాం, ఈ గులాబ్ జామ్ ఉండలు చేసుకున్నాం కదండి, వాటిని ఆయిల్లో డీప్ ఫ్రై చేద్దాం. అంతలోపు బెల్లంని అలా అప్పుడప్పుడు కలుపుతూ ఉండండి. ఇలా కలుపుతూ ఉంటే అది కరిగిపోతుంది, ఈజీగా కరిగిపోతుంది. ఇందులో నేను చూపిస్తున్నట్టు పెట్టండి. నెక్స్ట్ మనం ఈ ఆయిల్ హీట్ అయిపోయింది కదండి, ఇందులో మనం ముందుగా చేసి పెట్టుకున్న గులాబ్ జామ్ని వేసేయండి. అవి డీప్ ఫ్రై చేయాలండి, మంచిగా ఒకటి అతుక్కోకుండా నీట్గా చేయాలండి. ఇందులో చూస్తున్నారు కదండి, ఇలా అన్నీ ఒకసారి ఇవ్వకుండా 7-8 అలా ఒకేసారి వేసి మంచిగా డీప్ ఫ్రై చేసుకుంటూ కొన్ని చేసుకుంటూ పక్కకు పెట్టుకోండి. ఇలా చూస్తున్నారు కదండి, ఇలా కలర్ వచ్చేవరకు, బ్రౌన్ కలర్ వచ్చేవరకు చేస్తూ ఉండండి. తర్వాత మీరు అప్పుడప్పుడు చూస్తూ ఉండండి, పానకం కూడా అది కరుగుతుందో లేదో అప్పుడప్పుడు కలుపుతూ ఉండండి. ఇలా అన్నీ వేస్తూ డీప్ ఫ్రై చేసుకోండి. రిమైనింగ్ మిగిలిపోయినవన్నీ కూడా ఇందులో నేను చూపిస్తున్న విధంగా డీప్ ఫ్రై చేసుకోండి. మనకి చాలా హెల్దీ కదండి. పిల్లలకు కూడా సీజనల్గా దగ్గు, జలుబు ఇవి ఉంటే వాళ్ళు ఏమైనా అడిగారంటే ఈ సీజన్లో మోషన్స్ అవి అవుతూ ఉంటాయి పిల్లలకి. అప్పుడు మనం షుగర్తో చేస్తే వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్, కాఫ్, కోల్డ్ అలాంటివి వస్తుంటాయి కదండి. అదే మనం బెల్లంతో చేస్తే కాఫ్ రాదండి. బెల్లం చాలా మంచిది కంపేర్ టు షుగర్.
సో మీరు కూడా నచ్చితే ఇంట్లో ట్రై చేయండి. పిల్లలకు చాలా మంచిది, హెల్తీ ఫుడ్, ఐరన్ కదండి, ఐరన్ పిల్లలకు చాలా మంచిది, మంచి ఇమ్యూనిటీ పవర్ ఉంటుంది పిల్లలకి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా బెల్లంని కలుపుతూ ఉండండి. అది మెల్లిమెల్లిగా కరగడం స్టార్ట్ అవుతుంది. మీరు కొంచెం పల్చగా కావాలనుకుంటే పల్చగా చేసుకోండి, తిక్కుగా కావాలనుకుంటే తిక్కుగా చేసుకోండి. కొంచెం వాటర్ ఎక్కువ చేసుకుంటే మీకు కొంచెం లైట్గా వస్తుంది. తిక్కుగా కావాలంటే వాటర్ తక్కువ తీసుకోండి. అలాగే పక్కకు ఇలా డీప్ ఫ్రై చేస్తూ ఉండండి. అది పాకం అయ్యేంత వరకు మనం డీప్ ఫ్రై చేసుకుంటే మనకు కూడా టైం వేస్ట్ అవ్వదు. నెక్స్ట్ ఇలా బెల్లం పాకం చూస్తున్నారు కదండి, ఈ విధంగా అది పొంగు వస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు మీకు కావాలంటే కొంచెం ప్లేట్లో వాటర్ తీసుకొని ఈ బెల్లంని ఒక స్పూన్తోని అందులో వేసేయండి. అది ఇట్లా గమ్లాగా అయిపోతుంది. మీరు మధ్యలో ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోండి. ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకుంటే మనకి స్వీట్నెస్ అనేది బాగుంటుంది, స్మెల్ కూడా చాలా బాగుంటుందండి. ఇలా పాకం రెడీ అయిపోయిందండి. ఇప్పుడు చూసారు కదండి, ఈ పాకంలో ఇప్పుడు మనం ముందుగా డీప్ ఫ్రై చేసుకున్న ఈ గులాబ్ జామున్ని అందులో వేసేద్దామండి. వేసేసిన తర్వాత మీరు స్పూన్తో కలపకుండా ఇలా అదే బౌల్ పట్టుకొని కొంచెం అటు ఇటు షేక్ చేసేయండి, అవే మిక్స్ అయిపోతాయి. చూసారు కదండి, ఈ వీడియోలో ఉన్నట్టుగా గులాబ్ జామ్ తయారు చేసుకోండి.